బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలు ధర్నా చేపట్టారు. తమకు పని భారం తగ్గించి వేతనాలు క్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలు ధర్నా చేపట్టారు. తమకు పని భారం తగ్గించి వేతనాలు క్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కోప్ల పని చేస్తుంటగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పని ఏమన్నది సెక్రటరీ మేడం అంటే 300 అడ్డము పొడవుల గజం అడ్డంలో మీటర్న్నర లోతుల 2 ఫీట్లు దవ్వమన్నారు. అంత దవ్వుతున్నాం మేము. అంత దవ్వినప్పటికీ ఏమవుతుందంటే మాకు డబ్బులు పడతలేవు. కొలిస్తే ఇంత తక్కువ ఉంటే వినా బండి ఉన్నదంటే సరి చేస్తలేవు, తక్కువనే చేస్తున్నారు. ఆ తక్కువ వేసినప్పటికి వినా ఏమవుతుందంటే ఒకరికి 2 ఫీట్లు దవ్వినా డబ్బులు సరిగా పడుతున్నాయి, ఎక్కువ దవ్వినా డబ్బులు అన్నీ పడుతున్నాయి. ఒకరికి 1000 పడుతున్నాయి, ఒకరికి 800 పడుతున్నాయి, పడనోళ్ళకి 700 పడుతున్నాయి. ఇట్లా ఇబ్బంది అవుతున్నది. ఇట్లా ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి మేము అంటే మాకు పని తక్కువ పెట్టాలి. తక్కువ పెడితే బండి ఉన్నది, కష్టం అవుతున్నది అంటే మేము ఎవరు ఒప్పుతలేరు. మాకు ఒప్పనప్పటికి 300 ఇస్తాను మేడం అన్నది 300 వేస్తలేదు. మాకు 300 డబ్బులు పడాలి, పని తక్కువ చేయాలి అని మళ్ళీ ఏంటిదంటే పైసలు కేవాసి చేయాలంటే మాకేం తెలియదు. ఏదైతే పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ తో తీసుకొని పని వాళ్ళు చెయ్యాలి కదా. మేము రంజాలకు పోతే అల్గోలకు వండి అంటారు, అల్గోలకు పోతే రంజాలకు వండి అంటారు. 3 మాటలు తిరిగినా డబ్బులు వస్తలేవు మాకు. మేము ఎవరికి అడగాలి? చేసుడు కరెక్ట్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలు ధర్నా చేపట్టారు. తమకు పని భారం తగ్గించి వేతనాలు క్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ధర్నాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సహనా ఉపాధి కూలీ హామీలు ధర్నాకు దిగారు. నిన్నటి వరకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు నిన్నటి వరకు వేచి చూసేటువంటి ధోరణి కనిపించింది. నిన్న ఎన్నికలు ముగియడంతో ఈ రోజు ఉదయం నుంచే ఉపాధి హామీ కూలీలు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ ముందుకు చేరుకొని భారీగా నినాదాలు చేస్తున్నారు. పని భారం ఎక్కువ అవుతుంది, అదేవిధంగా చెల్లించేటువంటి ఏదైతే పనికి ఆహారం కూలీ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంది, అది పెంచాలి వెంటనే. అదేవిధంగా ఏదైతే పని చేయాల్సి ఉంటుందో అది భారంగా మారింది, ఆ పని చేయలేకపోతున్నాం, ఆ పని భారాన్ని కూడా తగ్గించాలంటూ కూడా డిమాండ్ దిగారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఏదైతే పనికి ఆహారం కింద చెల్లించేటువంటి వేతనాలు కూడా సరైన సమయంలో చెల్లించట్లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా సరైన స్పందన లేకపోవడంతో వాళ్ళు వేచి చూసేటువంటి దూరంలో నిన్నటి వరకు వేచి చూశారు. ఈ రోజు ఉదయం నుంచే ఎంపీడీఓ ఆఫీస్ ముందుకు చేరుకొని అక్కడ ధర్నాకి దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు వెంటనే పెండింగ్ ఉన్నటువంటి బకాయి ఉన్నటువంటి ఏవైతే కూలీ ఉందో కూలీ డబ్బులు ఉన్నాయో వెంటనే చెల్లించాలి, లేదంటే తమకు రోజు గడిచేటువంటి పరిస్థితి లేదంటూ కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు అయితే స్పందించలేదు. ప్రస్తుతానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో స్పందించలేకపోయారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో, అదేవిధంగా ఈ వేతన కూలీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే ఎండలు బాగా కొడుతుండడంతో కూడా ఉపాధి హామీ కూలీ ఏదైతే ఉపాధి హామీ కింద పనిచేసేటువంటి కూలీలు ఉదయమే వెళ్లి అక్కడ పనిచేసి వస్తున్నప్పటికీ కూడా పనిభారం పెరుగుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడంతో ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకొంచెం ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళందరూ కూడా ధర్నాలకు దిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనేది స్థానికులు అంటున్నటువంటి మాట. మొత్తంగా ఉపాధి హామీ కూలీలు తమ ఆవేదన అర్థం చేసుకుని వెంటనే అధికారులు ఉపాధి హామీ కింద పనిచేస్తున్నటువంటి వేతన డబ్బులు బకాయిలన్నీ కూడా తొందరగా చెల్లించాలి, వెంటనే పని భారం తగ్గించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.